హాయ్ అండి, నమస్తే. ఈరోజు కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి. ముందు అవి కూరగాయలు ఏమేమి వాటి మనసులో అనుకుంటున్నాయి అవి చూసి తర్వాత మనము అన్ని హార్వెస్ట్ చేద్దాము. ఇప్పుడు మేము నిగనిగలాడుతున్నాము, చాలా ఫ్రెష్గా ఉన్నాము. మమ్మల్ని హార్వెస్ట్ చేయండి అని వంకాయలు అడుగుతున్నాయి. తర్వాత మేము కూడా రెడీ అయ్యాము, మమ్మల్ని హార్వెస్ట్ చేయండి అని రెడ్ లాంగ్ బీన్స్ అడుగుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా వంకాయలు మేము కూడా ఫ్రెష్గా ఉన్నాము, మమ్మల్ని కూడా హార్వెస్ట్ చేయండి అని వంకాయలు అడుగుతున్నాయి. తర్వాత కాశీ టమోటో మేము ఇంకా పండలేదు, మనల్ని తర్వాత హార్వెస్ట్ చేయండి అని చెప్తున్నాయి. ఇక్కడ మేము పండాము, అలాగే మా మొక్క పని అయిపోయింది, మమ్మల్ని హార్వెస్ట్ చేసి ఈ మొక్క తీసి వేరే మొక్క వేయండి అని టమోటాలు అంటున్నాయి. ఇక్కడ బిగ్ సైజు టమోటో నేను కూడా పండాను, ఇక్కడ ఇంకోటి కూడా నేను కూడా పండాను, మమ్మల్ని కొయ్యండి తర్వాత వీటికి ఛాన్స్ వస్తుంది అని టమోటా అంటున్నాయి. ఇక్కడ బెండకాయలు మేము ముదిరిపోతాము, మమ్మల్ని కొయ్యండి అని బెండకాయలు అంటున్నాయి. ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ మాకు పురుగు పట్టేసింది, మమ్మల్ని కోసేయండి అని రెడ్ లాంగ్ బీన్స్ అంటున్నాయి. ఇక్కడ పచ్చిమిర్చి మేము రెడీ అయ్యాము, మమ్మల్ని హార్వెస్ట్ చేయండి అని పచ్చిమిర్చి అంటున్నాయి. ఇక్కడ మాకు పురుగు పట్టేసింది, మమ్మల్ని రక్షించండి అని చిక్కుడుకాయ అంటున్నాయి. ఈ చిక్కుడుకాయ నేను ముదిరిపోతాను, నన్ను వదిలేయండి అని చిక్కుడుకాయ అంటుంది. నేను ఇంకా పెరుగుతాను, అలాగే చాలా ఈల్డ్ ఇస్తాను, నన్ను వేరే టబ్బులోకి మార్చు అని నారింజ మొక్క అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు అన్నీ హార్వెస్ట్ చేద్దాము రండి. మనం కట్ చేసామనుకోండి కింద పడితే డ్యామేజ్ వస్తుంది, కాబట్టి మనం ఒక చేత్తో లాగేది కాబట్టి లాగామనుకోండి మొక్క కూడా వస్తుందో, కాబట్టి మనం మొక్క రాకోకుండా మనము హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఉన్నాయి కదా వంకాయలు అయితే భలే ఉన్నాయి. మన కొంచెము వంకాయ మొక్కలు లేటే అయ్యింది, ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా వంకాయలు వాడరు. నేను ఒక్కదాన్ని అయితే గుత్తి వంకాయ అయితే 2-3 వంకాయలైనా తినేస్తా. భలే ఉన్నాయి కలర్ కూడా. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. చాలా మెల్లగా తీస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు కట్ చేస్తాను, ఇది పెద్దగా హైట్ లేదు, కింద ఉన్న ఇది డ్యామేజ్ అవ్వదు కాబట్టి కట్ చేస్తాను. ఇక్కడైతే హైట్ ఉంది. భలే ఉన్నాయండి వంకాయలు, లేత వంకాయలు, అసలు పెద్ద వంకాయలు, సైజు మాత్రం భలే వచ్చాయి. తర్వాత ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ ఇవి హార్వెస్ట్ చేద్దాము. అక్కడ కూడా ఉన్నాయండి కొన్ని, అంటే పేనుబంక చాలా ఉంది, దానికి ద్రావణము స్ప్రే చేశాను కదా. ఇప్పుడు చూద్దాము ఎంతవరకు కంట్రోల్ అయ్యింది అనేది. ఇక్కడ ఇలా పందిరికి వెక్కిస్తే మాత్రం భలే వస్తాయి ఏవైనా. ఇది మళ్ళీ ఇంకొకసారి హార్వెస్ట్ చేయొచ్చు. చూడండి ఎంత లాంగ్, రెడ్ లాంగ్ ఎంత పెద్ద సైజు, కొద్దిగా బెటర్ కదా ఇప్పుడు హార్వెస్ట్. ఇక్కడ ఇంకా పేనుబంక కొద్దిగా కంట్రోల్ అవ్వలేదండి, కానీ హార్వెస్ట్కు ఉన్నాయి రెడ్ లాంగ్ బీన్స్. అవి కోసుకొని ఇవి కడిగితే వెళ్ళిపోతుంది, తర్వాత వాడుకోవచ్చు. ఇంకా కంట్రోల్ చేయాలండి, కంట్రోల్ కాలేదనుకోండి మొక్క తీసేయండి అంతే, ఏం చేయలేము కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా నారింజ మొక్క చిన్న టబ్బులో ఉండింది కదా, అది మార్చేసాను. చూడండి ఈ టబ్బులో ఉండింది కూడా, అదనేది ఈ పెద్ద బ్లాక్ టబ్బు 100 రూపాయల టబ్బులో మార్చాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి, ఇలా ప్రతిదీ వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని నాకు అనిపించిందండి, అందుకే మీతో షేర్ చేయాలని అనుకున్నాను.
మీరు స్కిప్ చేయకోకుండా వినండి, ఖచ్చితంగా భలే ఫన్నీగా ఉంటుంది వీడియో. ఇలా ఈ పచ్చిమిర్చి మొక్కలు నేను ఈసారి చాలా వేయాలని అనుకున్నాను. నార తీసుకురావాలండి. మేము దాదాపు చాలా దూరం వెళ్ళాలి, అయినా కూడా వదలను. చాలా తీసుకొని వచ్చి నార నాటుతాను. ఈసారి తోట దగ్గర కూడా నాటాలి అని అనుకుంటున్నాను. ఇవి గుప్పెడొచ్చాయి, అక్కడ పెట్టేద్దాము. ఈ మొక్కకు ఇన్ని పచ్చిమిర్చి వచ్చాయి. ఈ మొక్కకు కూడా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, కోసుకున్నాము. ఇక్కడ శబ్దాలు ఎక్కువ ఉన్నాయండి, కాబట్టి నేను హార్వెస్ట్ చేసి మీకు చూపించి మరి మ్యూట్లో పెట్టేస్తున్నాను. అందుకు మీకు ఒక్కొక్కసారి హార్వెస్ట్ చేయడము ఇందులో చూపించలేను. ఇక్కడ ఈ మొక్క కూడా ఎంత డ్యామేజ్ అయినా కూడా పచ్చిమిర్చి ఇస్తూనే ఉంది. అసలు దీని వెరైటీ అసలు నేను మీకు చెప్పలేను, అలా ఉంది. ఇక్కడ చూస్తే ఎంత పురుగు చూడండి, ఆకుముడత ఎలా ఉందో. అదే మొక్క ఇక్కడ చూస్తే ఫ్రెష్గా, అసలు ఇది ఎలా సాధ్యమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చూడండి ఈ మొక్కకు ఎన్ని పచ్చిమిర్చి. తర్వాత ఇక్కడ చూసారా, నారిని చూపించాను కదా. తర్వాత వచ్చేసి కాకర, మళ్ళీ మన దగ్గరికి తిరిగి వచ్చిన కాకర, లాంగ్ కాకర అండి, భలే ఉంటాయి కాకర. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తారండి. ఇక్కడ మొత్తం కొత్తిమీర వేసానా, వీటిని డామినేట్ చేసుకుంటూ మళ్ళీ ఇందులో చక్కెరింతాకు, ఇందులో గంజరాకు, ఇవన్నీ దీనికి అడ్డమడ్డము. పాప ఇవైతే అలుగుతాయి, ఎందుకంటే అలిగి ఇవి రావు. ఇవి మాత్రం డామినేట్ చేసుకుని ఏవో పెరిగిపోతాయి. కొత్తిమీర అంతే భలే అలుగుతుందండి. ఇక్కడ చిక్కుడుగాయలు ఉంటే నిన్న హార్వెస్ట్ చేసుకొని వెళ్ళానండి, కాబట్టి ఈరోజు ఇప్పుడు హార్వెస్ట్లోకి అయితే చిక్కుడుగాయలు లేవు. కానీ ఇది మాత్రం సీడ్స్కు వదిలేయమంటుంది కదా, ఇది వదిలేస్తాను. ఇక్కడైతే చిక్కుడుగాయలు అంతగా లేవండి, ఇది విత్తనానికి వదిలేయమని చెప్పింది కదా, కాబట్టి ఇది విత్తనానికి వదిలేద్దాము. ఇక్కడ చెర్రీ టమాటో, ఈ చెర్రీ టమాటో హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి కొన్ని చెర్రీ టమాటో పండ్లు ఉన్నాయి, ఇవి కోసుకుందాము. కొంచెం తొందరగా కొయ్యాలండి, చీకటి పడుతుంది. నేను కత్తెర తీసుకొని ఆ కత్తెరతో కోసి అంత టైం లేదు, చీకటి పడుతుంది కాబట్టి కొద్దిగా తొందరగానే కోస్తాను. మీకు కూడా వీడియో లెంతీ కాకోకుండా సరిపోతుంది. చూడండి గుప్పెడు వచ్చాయి, ఈ మొక్కకు గుప్పెడు వచ్చాయా. ఇక్కడ కూడా ఉన్నాయి రండి, ఇక్కడ కూడా ఒక గుప్పెడు వస్తాయి, పోద్దాము. ఈ మొక్కకు కూడా కొన్ని చెర్రీ టమాటో. వీటి ఫీలింగ్స్ మీరు విన్నారు కదా, స్కిప్ చేయకోకుండా చూడండి. కొన్ని వచ్చాయి. అలాగే ఇక్కడ ఈ టమాటో మాత్రం చాలా బిగ్ సైజ్ అండి, చూసారా, ఇక్కడ విరుక్కుంది. ఇది కొమ్మ విరిగిందండి, కాబట్టి దానికి మట్టి వేసి నాటాను. ఎంత సైజు, అసలు కలర్ చూడండి భలే ఉంది. అబ్బో ఇక్కడ ఈ టమాటో మాత్రం సైజు, కలరు బ్రహ్మాండం. ఇలా ఇక్కడ పెట్టేద్దాము. మరి ఇక్కడ చెర్రీ టమాటో ఉన్నాయి, ఇంకా కొన్ని కోద్దాము రండి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా కొన్ని చెర్రీ టమాటో. వెయిట్ నాకు వారాలు ఏమీ ఉండవండి, తొందరగా అయిపోతాయి. కాబట్టి నేను ముచ్చకి లేకోకున్నా కూడా నాకైతే సరిపోతుంది. నాకు ఇవన్నీ కలిపి 2 రోజులన్నా వస్తాయో రావో. ఇలా అన్నీ కోసుకుందాము. ఇంకా ఉన్నాయి, ఇక్కడ పెట్టేసి వచ్చి కోసుకుందాము. ఇక్కడ లోపక్క ఉన్నాయి చూడండి. ఇలా వీటికైతే దీనికి ఎంత కాపు వచ్చిందో చూడండి, కావాల్సినంత కాపు ఉంది. చెర్రీ టమాటో ఎంత పైకి వెళ్ళింది చూడండి, అలా వెళ్ళి అక్కడ కట్టేసాను. ఇప్పుడు ఇంకా మనకు
ఏమేమి ఉన్నాయి. ఇక్కడ కూడా టమోటా పండ్లు ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేసుకొని ఈ మొక్క తీసి 2 రోజులు మరి మట్టి ఎండబెట్టేసి ఇందులో ఏవైనా మొక్కలు నాటుకుందాము. ఇక్కడ కనుపు చిక్కుడు అయితే సీడ్స్కు చాలా తీసానండి. నెక్స్ట్ ఇయర్ మనం కనుపు చిక్కుడు చాలా పెంచవచ్చు. మీకు కూడా ఎవరికన్నా కావాలంటే కామెంట్లో అడగండి, నేను పంపిస్తాను. నా దగ్గర సీడ్స్ ఉన్నాయండి, చెన్నంగి ఉన్నాయి. అలాగే మనకు చూడండి కనుపు చిక్కుడు ఇలా ఇక్కడ పెడతాను. మనం ఎక్కడ కోసినట్టువి అక్కడ పెట్టేసి మరీ సర్దుతాను. ఇప్పుడు నేను మిద్దె పైనే చూపిస్తానండి మీకు ఏమేమి కోసాను అనేది. మనము కూరగాయలు అన్నీ డెకరేట్ చేయడానికి చేపియాలండి. కూరగాయలన్నీ మీకు చూపించాలంటే ఇక్కడ ఏదో ఒకటి సెటప్ చేయాలి, తప్పదు. మరి కింది అంటే దానికి మనకు మొక్కలకు స్థలము కొద్దిగా ఉంది. మరి అది పెట్టాను అనుకోండి, ఎక్కువ ప్లేస్ అయిపోతే మొక్కలకు ఉండదని నేను పెట్టలేదు. ఎన్ని స్టాండ్లు చేపించాను కదా, అది కూడా చేపించేది పెద్ద కథ కాదు. నేను అట్లా అనుకుంటున్నానండి, అంతే. మనం చూపించాలి కదా కూరగాయలు, ఎక్కడో ఒకసారి పెట్టి చూపిద్దాము అనుకుంటాను. కానీ అలా ఏదన్నా టేబుల్ పెట్టి చూపిస్తే బాగుంటుంది కదా. ఏదో ఒకటి సెట్ చేయాలి. నేను ఎక్కడ కోస్తున్నానో ఎక్కడ చూపిస్తున్నానో చీకటి పడుతుంది, నా గోల్ నాది. మధ్యాహ్నం వద్దామా, ఎండ ఏమీ కనిపించదు మొబైల్లో. లేవు అంటే బాగానే వచ్చాయండి, 1/4 కిలో వరకు వచ్చాయి. చూడండి చాలా వచ్చాయి. కొన్నే ఉన్నాయి అనుకున్నా, బాగానే వచ్చాయి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా వీటికి కనుపు చిక్కుడు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఇలా చాలా కనుపు దగ్గరే వస్తాయి. ఇలా చూడండి, ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, కనుపు దగ్గరే వస్తాయి. అందుకు వీటికి కనుపు చిక్కుడు అని పేరు వచ్చింది. ఈ మొక్కకు అయిపోయాయి. అయినా ఇది పోయిన సంవత్సరం మొక్క కాబట్టి ఇంకా మనకి ఇంతకంటే ఈల్డ్ ఇవ్వడము కుదరని పని. మనం ఆశించకూడదు కూడా, ఎందుకంటే పాపం ఆ చిన్న మొక్క చాలా ఇచ్చింది. ఇవి తీసుకొని వెళ్ళి డబ్బులో వేద్దాము. ఇదేనండి హార్వెస్ట్. చూసారా, మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో బెండకాయ గురించి కూడా చెప్పాను కదా, కానీ వీడియో మధ్యలో మనవడు వచ్చేసి ఆ బెండకాయలు కోసుకొని తినేశాడు. కాబట్టి నేను బెండకాయలు ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చూపించాను, వీడియో మధ్యలోనే బెండకాయలు మాయమయ్యాయి అన్నమాట. చూడండి ఇక్కడ పెట్టాను అన్నీ. ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్, మనకు కనుపు చిక్కుడు, ఇవి ఒక రకం పచ్చిమిర్చి, ఇవి వైట్ పచ్చిమిర్చి, ఇవి బాగుంటాయండి ఇవి. ఈ పచ్చిమిర్చి ఒక రకము. ఇక్కడ వచ్చేసి చూసారా వంకాయలు, బిగ్ సైజు టమోటా, అసలు భలే ఉన్నాయండి ఇవి, కలరు బిగ్ సైజు టమోటా. అలాగే మనకు చెర్రీ టమోటో. ఇలా ఇవేనండి ఈరోజు హార్వెస్ట్. కాబట్టి మీకు ఈ హార్వెస్ట్ ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్ అండి.